మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువ మీద కూర్చున్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాలని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి, మన ప్రభు, మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి వందనాలు తెలియచేసుకుంటూ, జీవగలిగిన దేవుని పిల్లారా, ఏ మాటల చేత అయితే దేవుడు మన హృదయాలు వెలిగించి మనం సంతోషంగా ఆనందంగా ఆయన నీడలో ఉండినట్లు కృప చూపబోతున్నాడు, ఆ మాటలు ఒకసారి మనం ధ్యానం చేసుకుంటే దేవుని పిల్లారా, కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట రాయబడింది. జీవ మార్గంలో నువ్వు నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదని చక్కగా ఒక భక్తుడు చెప్తున్నాడు. దేవుడు అంట మనకి జీవ మార్గాన్ని తెలియచేస్తాడంట దేవుని పిల్లారా. అంటే ఒక తల్లి కానీ తండ్రి కానీ తన బిడ్డలు మంచి మార్గంలో వెళ్ళాలనుకుంటాడు కదా. ఆ మంచి మార్గంలో వెళుతున్నప్పుడు ఫస్ట్లో పడుతూ లెగుస్తూ కష్టమైనప్పటికీ చివరికి ఆ మార్గం వారికి సంతోషంగా ఉంటుంది లోకంలో దేవుని పిల్లారా. అలాగనే దేవుడు కూడా ఏం చెప్తున్నాడంటే, నువ్వు నాకు జీవ మార్గాన్ని తెలియచేస్తావు అంటే నిత్యము జీవించే ఒక మార్గాన్ని నువ్వు నాకు తెలియచేస్తావయ్యా. ఆ మార్గంలో నాకేముందంటే సంతోషము, ఆనందం. ఏముందంట? సంపూర్ణత సంతోషం. సంపూర్ణమైన సంతోషం అంటే అది ఎప్పటికీ తీలేనిది, ఎవరు తీసివేయలేనిది దేవుని పిల్లారా. సంపూర్ణం అంటే ఇంక తిరుగులేని మాట. అది సంపూర్ణ సంతోషం నాకు నీ సన్నిధిలో కలదయ్యా అన్నాడు. నిజంగా భూమి మీద ఉన్న బిడ్డలు ఎంతమందో సంతోషం అనేది లేక, వాళ్ళ ముఖాల్లో ఆనందం లేక ఎప్పుడు దుఃఖ ముక్కులై బాధపడుతున్నారు దేవుని పిల్లారా. కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా యెహోవా సన్నిధానానికి వచ్చి ఆ జీవ మార్గం ఆయన తెలియచేస్తున్నప్పుడు ఆ జీవ మార్గంలో నిలబడి సంపూర్ణ సంతోషం భూమి మీద ఉన్న బిడ్డలందరూ పొందినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రి, నయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు. నైనా నీవు మాకు జీవ మార్గాన్ని తెలియచేస్తావు తండ్రి. నీ సన్నిధానంలో సంపూర్ణమైన సంతోషము కలదు తండ్రి. ఆ సంపూర్ణమైన సంతోషం భూమి మీద ఉన్న నా సహోదరులందరికీ మీరు ఏమని అడుగుతూ తండ్రి, ఎంతమంది కుటుంబాల్లో అయితేనైనా సంతోషము సమాధానము లేక నా తండ్రినైనా ఇదిగో భయంకరమైన చీకటిలో కూర్చొని రక్షణ లేక నీ వెలుగు చూడలేక నా తండ్రి నైనా ఎంతమంది అయితే బాధపడుతున్నారో భూమి మీద నీ బిడ్డలందరికీ నైనా, వాళ్ళందరూ కూడా నా తండ్రి నీ జీవ మార్గాన్ని తెలియచేసినైనా నీ సంపూర్ణమైన సంతోషం వారు అనుభవించినట్లు నీ రక్షణ, నీ వెలుగు వారి మీద ప్రకాశింపచేసి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.